హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ మూడిట్లో వచ్చిన ముఖ్యమైన అంశాలని ఒక 10 నిమిషాల పాటు చూసుకుందాం. సో వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈ మూడిట్లో మీరు ప్రతిరోజు చదివే పేపర్ ఏంటో కామెంట్ చేయండి. సో ఏది జెన్యూన్ అనుకుంటున్నారో దాన్ని కామెంట్ చేయాలన్నమాట. సో అట్లాగే ముందు ఈరోజు ఆంధ్రజ్యోతి అట్లాగే ఈనాడు, సాక్షిలో ఒక వార్తనైతే ప్రధానంగా రాశారండి. ఏంటంటే ఇరాన్, ఇజ్రాయెల్ అలాగే అమెరికా ఈ మూడిటి గురించి రాశారనమాట. వీళ్ళ మధ్యలో యుద్ధం జరుగుతుంది కదా, సో యుద్ధం గురించి రాశారు. అగ్నివలయం ట్యాగ్లైన్ పెట్టి ఆంధ్రజ్యోతిలో రాస్తే దాడులు మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈనాడులో రాశారనమాట. అట్లాగే సాక్షిలో ఖమేనీ బంకర్ ధ్వంసం 50 యుద్ధ విమానాలు దాడి చేశామని ఇజ్రాయెల్ చెప్పిందంట. సో అట్లా రాశారనమాట. సో ముందుగా మనం ఆంధ్రజ్యోతిలో వచ్చిన ముఖ్యమైన అంశాలు చూసుకుందాం. లిక్కర్ స్కామ్ గురించి రాశారండి. అలాగే మళ్ళీ గూడుబుట్ట అని జగన్ దూతగా రిటైర్డ్ ఉన్నతాధికారి పలువురు ఐఏఎస్లు రహస్య భేటీ అని చెప్పేసి ఒక వార్త రాశారు. దాని గురించి చూసుకుందాం. అట్లాగే కూటమి విచ్ఛిన్నానికి కుట్ర జరుగుతుందని చెప్పేసి నన్ను అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారండి. సో దాని గురించి రాశారు. ఇట్లా వెంకన్న క్షమాపణ చెప్పరా, యేసుప్రభుకి అపచారం జరిగిందంటే చెప్పావు కదా, శ్రీవారి అపచారం చేసే సమాధానం ఏదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడారు. సో దాని గురించి రాశారండి. ఇక ఆంధ్రాకి తెలుగు వాళ్ళు 100 ర్యాంక్ ఉన్న వాళ్ళు ఇద్దరే ఉన్నారంటండి. సో నిన్న సివిల్స్ రిజల్ట్ వచ్చింది కదా, సో దాని గురించి రాశారు. అట్లాగే ట్రంప్ లైంగికంగా వేధించారని చెప్పేసి ఒక మైనర్గా ఉన్న ఒక ఆమె కంప్లైంట్ ఇచ్చిందంట. సో దాని గురించి రాశారు. లిక్కర్ స్కామ్లో 440 కోట్ల జప్తు, వాటిలో కసిరెడ్డి, చానికి వాసుదేవరెడ్డి, అట్లాగే బ్యాంకు బ్యాలెన్సులు, డిపాజిట్లు, భూములు. లిక్కర్ స్కామ్లో 3,500 కోట్ల అక్రమార్జన, అనుకూల బ్రాండ్లకు సప్లై ఆర్డర్లు, ధరల పెంపు, ఫలితంగా ప్రతి కేసుకు 15 నుంచి 20% ముడుపులు. ఈ సొమ్ముతో రియల్ ఎస్టేట్ ఆస్తులు కొనుగోలు. ఇప్పటి వరకు 1,048 కోట్ల మనీ ట్రయల్ గుర్తింపు అండి. సో ఈడీ దర్యాప్తు చేస్తుంది కదా లిక్కర్ స్కామ్ని, దాని గురించి రాశారు. ఇక మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ చర్యలు అని చెప్పేసి ఈ ఆస్తులు అయితే జప్తు చేశారంట. కూటమి విచ్ఛిన్నానికి కుట్ర, 11 మందే ఉన్న 1100 మంది ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. సో నిన్న అసెంబ్లీలో ఆయన మాట్లాడారు కదండి. సో దాని గురించి రాశారండి. వాళ్ళే కల్తీ చేస్తారు, వాళ్ళే తిడతారు, ఇష్టం వచ్చినట్లుగా తిట్టేసి కులాలు వెనక దాక్కుంటారు. సుస్థిర అభివృద్ధి కోసం కూటమి 15 ఏళ్ళు అధికారంలో ఉండాలి, గొడవలు లేకుండా బలంగా ఉంటాము, ప్రజాకాంక్షకు ప్రతిరూపంగా ఈ బడ్జెట్ ఉంది. బడ్జెట్లో చర్చలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలు చేశారండి. అట్లాగే ఈ వ్యాఖ్యల్ని మంత్రి పయ్యావల్ గారు అట్లాగే లోకేష్ గారు ప్రశంసించారంట. సో దాని గురించి రాశారండి వీళ్ళు. రాష్ట్రంలో కూటమిని విచ్ఛిన్నం చేయడానికి వైసీపీ కుట్రలు చేస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కూటమి నేతలందరూ గొడవలకి తావివ్వకుండా ఐకమత్యంగా ముందుకెళ్లామని, కూటమి చాలా బలంగా ఉండాలన్నదే తన లక్ష్యమే, తన ఆకాంక్ష అని చెప్పి ఆయన మాట్లాడారండి. అలాగే నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో వెంకన్నకు క్షమాపణ చెప్పరా, యేసు ప్రభువుకి అపచారం జరిగిందంటే చెప్పారు కదా, శ్రీవారికి అపచారం చేస్తే సమాధానం ఏదని చెప్పేసి నిన్న ఘాటుగానే మాట్లాడారండి. అన్నీ తెలిసే లడ్డూను కల్తీ చేశారు, తిరుమలపై ఇంకా కుట్ర కొనసాగుతోంది, ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్ వెంట బ్లేడ్ బ్యాచ్ వస్తుంది, చావుకు పెళ్ళిళ్ళకి రప్ప ఒకటే మంత్రం పాడుతున్నారు, పోస్ట్ మార్టానికి కారకులైన వారు అక్కడే, వైసీపీ హయాంలో పెను విధ్వంసం, మేము వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెట్టాం, వచ్చే జూన్ నాటికి పోలవరం పూర్తి చేసి నీళ్ళు అందిస్తాం, 3 ఏళ్లలో అమరావతికి ఓ రూపు తెస్తాం, వచ్చే సమావేశాలకు ఎమ్మెల్యే క్వార్టర్స్ రెడీగా ఉంటుంది, ఉగాదికి 3 లక్షల గృహప్రవేశాలు చేస్తామని చెప్పేసి నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడారండి. సో దాని గురించి రాశారంటే అట్లాగే లడ్డు విషయం కూడా మాట్లాడారు. వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేశారు, స్వామికి నైవేద్యం ఇచ్చే నెయ్యిని కల్తీ చేశారు, ఇది మామూలు నేరం కాదు, ఏదో తెలియకుండా జరిగిన పొరపాటు కాదు, కుట్రతోనే నేరానికి పాల్పడ్డారని చెప్పేసి మాట్లాడారు. అట్లాగే తిరుమల పవిత్రకు దెబ్బతీసేందుకు వాళ్ళు చేసిన కుట్రలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయంట. సో దాన్ని రాశారండి. అట్లాగే ఇక 13 ఏళ్ళ వారికి సోషల్ మీడియా నిషేధం, 90 రోజుల చట్టం తీసుకొస్తామని చెప్పేసి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారండి. యాక్చువల్గా ఇది నారా లోకేష్ గారి ఆలోచన. సో ఇప్పుడు ప్రజెంటు కర్ణాటకలో కూడా ఇది చట్టం చేశారండి. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రకటన, కర్ణాటకలోనూ బ్యాన్ చేస్తామన్న సిద్ధరామయ్య, ఇప్పటికే 16 ఏళ్ళ లోపు వారికి ఆస్ట్రేలియాలో నిషేధం అని రాశారండి. ఇక మళ్ళీ గూడుబుట్టాని, జగన్ దూతగా రిటైర్డ్ ఉన్నతాధికారి పలువురు ఐఏఎస్లతో రహస్య భేటీ, కూటమి సర్కారులో ఏం జరుగుతుంది, ప్రభుత్వంపై బురద జల్లడం ఎలా,
కీలక సమాచారం అందించండి, మరికొందరిని మన వైపు తిప్పండి. ఆ రిటైర్డ్ అధికారి కర్తవ్య బోధ. 2 గంటలు సాగిన మాటామంతి ఆ ఐఏఎస్లతో అంతా కార్యదర్శి స్థాయి వారే అని చెప్పేసి ఒక ఐఏఎస్ అంట, రిటైర్డ్ అయిన ఆయన ఈ ప్రజెంట్ ఉన్న ఐఏఎస్ పోస్టులో ఉంటారు కదా, సో వాళ్ళని ఒక మభ్య పెట్టడానికి, అట్లాగే అపోజిషన్లో ఉన్న లీడర్లతో వైఎస్ఆర్సీపీ పార్టీతో కలుసుకొని ప్రభుత్వం మీద ఎట్లా బురద జల్లాలి అని చెప్పేసి ప్లాన్లు అయితే జరుగుతున్నాయంటండి. సో దీన్ని కొంచెం గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంటే బాగుంటుంది. అధికారంలోకి మీరు వచ్చాక కూడా వాళ్ళ పరిపాలన ఏందో నాకు అర్థం కావట్లా. ఇక ఖమేనీ హత్యకు నవంబర్లోనే ప్లాను. దీనికి చిన్న ఫోరం ఏర్పాటు. ఇజ్రాయెల్ మంత్రి కర్జట్ వెల్లడి. బ్లూ స్పారో క్షిపణితో సుప్రీం లీడర్పై దాడి. గగనతల రక్షణ వ్యవస్థకు చిక్కకుండా అధునాతన క్షిపణుల ప్రయోగం అని చెప్పేసి ఒక వార్త రాశారండి. అగ్నివలయం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులు తీవ్రంగా పెరిగాయంట. టెహరాన్పై వందలాది ఫైటర్లతో దాడులు. ఇరాన్ డ్రోన్ వాహక యుద్ధ నౌకకు పేల్చివాత. లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు. 217 మంది చనిపోయారంట. ఇరాన్లో 1332కు చేరిన మృతుల సంఖ్య. గల్ఫ్ దేశాలకు రక్షణగా బ్రిటన్ విమానాలు. అమెరికా స్థావరాలపై దాడి కోసం ఇరాన్కు రష్యా నికా సాయం అంట. సో ఆ సమాచారంతోనే రాడార్ వ్యవస్థలు, కమాండర్ కేంద్రాలపై ఖచ్చితమైన దాడులు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందే, తర్వాత మేము గొప్ప నేతను ఎంపిక చేస్తాం. ఇరాన్ భద్రతా బలగాలకు ఆయుధాలను వదిలేయాలి, లేదంటే చావు తప్పదని చెప్పేసి ట్రంప్ ఒక ప్రకటన చేశారండి. ఇక ఈ ఆయిల్ సంక్షోభం వల్ల ఇండియా దానిలోంచి బయటపడాలంటే ఆయిల్ కొనాలి కదా. సో ఆయిల్ కొనడానికి రష్యా నుంచి కొనుక్కోవడానికి మాకేం అభ్యంతరం లేదని అమెరికా నిన్న ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. దాన్నే వీళ్ళు రాశారు. సరే కొనుక్కోండి, రష్యా నుంచి 30 రోజుల చమురు కొనుగోలుకు భారత్కు అమెరికా ఓకే. ఆసియా సముద్ర జలాల్లో 2.2 కోట్ల బ్యారెళ్ల రష్యన్ ముడి చమురు. గరిష్ట స్థాయికి క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ $150 చేరుతుందని చెప్పేసి నిన్న ఖతార్ మంత్రి ఒక ఆయన వెల్లడించారండి. ఇక ట్రంప్ లైంగికంగా వేధించారు. మైనర్గా ఉండగా ఎప్స్టీన్ ద్వారా పరిచయం. అసహజ శృంగారం కోసం నాపై ఒత్తిడి. ఓ మహిళ సంచలన ఆరోపణలు. మరికొన్ని ఎప్స్టీన్ ఫైళ్లు విడుదల. సో దీని గురించి ఆయన ఏం మాట్లాడతారో చూడాలా. అట్లాగే నేపాల్ ప్రధానిగా ర్యాపర్ అంటండి. ఎన్నికల్లో కొత్త పార్టీ ఆర్ఎస్పీ విజయం, ఘన విజయం. 275 సీట్లలో 160 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు. శుక్రవారం అర్ధరాత్రి సమయానికి 100కు పైగా స్థానాల్లో ఆధిక్యం. ఆర్ఎస్పీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు తిరస్కరించిన యువత. ఒంటి చేత్తో గెలిపించిన ప్రధాని అభ్యర్థి బలన్ షా అంటండి ఆయన పేరు. ఈయన ఒక ర్యాపర్ అంట, అంటే ర్యాప్ సాంగ్స్ పడతారు కదా, సో అట్లా అంటేనా. అట్లాగే 100లోపు ఇద్దరే సివిల్స్లో మెరిసిన తెలుగు తేజాలు. తుది ఫలితాల్లో 40 మందికి పైగా. ఏపీకి చెందిన జీను శ్రీ శశ్వంత్ చిత్రకు 23వ ర్యాంక్ అంటండి. సో 100లోపు ఉన్న ర్యాంకులు ఇద్దరు వచ్చారంట మన తెలుగు వాళ్ళు. సో దాన్నే రాశారండి. ఈనాడులో చూసుకుంటే దాడులు మరింత ఉధృతం. టెహరాన్పై యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్. లెబనాన్ పైన బాంబుల వర్షం. ఇరాన్ డ్రోన్ వాహక నౌక ధ్వంసం చేసిన అమెరికా. ప్రతీకార దాడులకు ముమ్మరం చేసిన టెహరాన్. కువైట్, ఖతార్, సౌదీ, బహ్రెయిన్లపై క్షిపణులు, డ్రోన్ల ప్రయోగం. సంధి ప్రసక్తే లేదని ఇరాన్ లొంగిపోవాలని చెప్పేసి ట్రంప్ అన్నారంట. వాళ్ళు కూడా చర్చలకి రెడీగా లేరులేండి. ఇక 100లోపు తెలుగు వాళ్ళు ఇద్దరే అని చెప్పేసి నిన్న రిలీజ్ అయిన సివిల్స్ రిజల్ట్ కూడా రాశారండి. అట్లాగే ఎమ్మెల్యేలు ఎన్డీఏ ప్రతిష్ట దెబ్బతీయద్దు. సొంత సామర్థ్యంతో గెలవలేదని గుర్తుంచుకోండి. 94% సీటు గెలిచామంటే నాపై, పవన్ కళ్యాణ్పై, మోదీపై ఉన్న విశ్వాసమే. ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పి పరిష్కరించుకోండి. కూటమి ప్రభుత్వం నిరంతరం కొనసాగితేనే రాష్ట్రానికి భవిష్యత్తు అని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యల్ని హైలైట్ చేశారండి. అట్లాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కూడా రాశారు. వాళ్ళే కల్తీ చేస్తారు, నిందలు మనపై వేస్తారని చెప్పేసి ఇష్టానుసారం తిట్టేసి కులాల మధ్య దాక్కుంటారు. మనమంతా ఒకే కాలం ఏకాభిప్రాయంతో ఉండాలి. ఈ బడ్జెట్ చంద్రబాబు నాయుడు దార్శనికతకు నిదర్శనం. వైకాపా సభ్యులు 11 మంది ఉన్నా కూడా 11 మందిలా మాట్లాడుతున్నారని చెప్పేసి ఒక మాటలైతే మాట్లాడారనమాట. సో దాన్ని ప్రధానంగా రాశారు. ఇక 440 కోట్ల ఆస్తి చెప్తూ మద్యం కుంభకోణంలో ఈడీ చర్యలు. 3,500 కోట్ల లంచాలు వసూలు చేశారు. 1,048 కోట్ల మూలాల వెలుగులోకి. ఈ అక్రమ సొత్తుతో స్థిరాస్తి రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టారంట. మనీ లాండరింగ్ ద్వారా లంచాల డబ్బు మళ్లించారన్న ఈడీ. సో చూద్దాం మీరు కూడా ఎంతవరకు ఎంక్వైరీ చేస్తారు, ఎవరెవరిని అరెస్ట్ చేస్తారో చూద్దాం. అలాగే హైకోర్టుకి న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ అంటండి. పంజాబ్, హర్యానా హైకోర్టు నుంచి బదిలీ.
నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం. హైకోర్టు ప్రస్తుత సీజే పదవీ విరమణ తర్వాత తొలి మహిళా సీజేగా బాధ్యతలు అంటండి. సో మంచి విషయం అనమాట. సో అట్లాగే గుత్తేదారు మార్పు అతిపెద్ద తప్పు, పాత కాంట్రాక్ట్ను ముందే తప్పించడం మరో తప్పిదం. పోలవరం అథారిటీ చెప్పినా జగన్ సర్కార్ వినలేదు. రివర్స్ టెండర్ల వల్ల నిధుల ఆదా ఉత్తి మాటే, కొండ బద్దలు కొట్టిన కాగ్ నివేదిక. మరి అలా చేయకపోతే వాళ్ళకి నిధులు ఎలక్షన్ ఫండింగ్ చేసిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇవ్వాలి కదండి. సో అంతే. సో అట్లాగే ఇంకా సాక్షిలో చూసుకుంటే మన టాప్ ర్యాంక్ 23 సివిల్స్ జశ్వంత్ చంద్ర కాకినాడ, ఆల్ ఇండియా 23వ ర్యాంకు. గూడెల్లి సృజన తెలంగాణ 55వ ర్యాంక్ సాధించారంటండి. సో సివిల్స్ రిజల్ట్స్ గురించి రాశారు. అట్లాగే మళ్ళీ మనకి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసేందుకు భారత్కు అమెరికా అనుమతి ఇచ్చింది. 30 రోజులు వెలుసుబాటు కల్పించిందంట. మనం ఎవరి దగ్గర కొనాలో చెప్పడానికి వాళ్ళు ఎవరని నాకు అర్థం కావట్లా. అట్లాగే హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ అని చెప్పేసి దాని గురించి రాశారు. ఇక్కడ అప్పుల అసెంబ్లీలో భజన, కౌన్సిల్లో పలాయనం, బడ్జెట్ సమావేశాల్లో ఆత్మస్థుతి వరదనిందుకే ప్రాధాన్యం, ఇందాపూర్ హెరిటేజ్ బంధంపై చర్చకు ఒప్పుకొని తర్వాత ప్లేట్ ఫిరాయింపు. ఏంటి చేసిన తప్పు ఒప్పుకొని గమ్మున అయిపోండి. మళ్ళీ ఇందాపూర్ హెరిటేజ్ ఇవన్నీ ఎందుకు మీకు తెలియాలి. ఆత్మవిమర్శ చేసుకోండి. మనం నెయ్యే వాడామో తిరుమలకి 2019 నుంచి 2024 మధ్యలో అని. ఇక అప్పులతో అభివృద్ధి శూన్యం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పనులకు తూర్పు అరబట్టిన కాగ్. మీరు కూడా అంతే కదా. ఆర్థిక క్రమశిక్షణ స్థిరత్వంపై తీవ్ర ఆందోళన, అప్పులు తప్ప అభివృద్ధి లేదు, ఏడాదిలోనే భారీగా అప్పులు చేశారు, చేసిన అప్పులను ఆస్తులకు కల్పనకు వెచ్చించింది ఏం లేదు, రోజువారీ ఖర్చులకు అప్పులతో పెరిగిన వడ్డీ భారం అని చెప్పి రాశారండి. దీంట్లో ఏ రోజు పాజిటివ్గా రాయరు, అందుకే సాక్షి అయింది. సో అదే అండి 3 పత్రికలు వచ్చిన ప్రధాన అంశాలు. చివరికి చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్.